హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎంతో ఈజీగా పెట్టుకునే సగ్గుబియ్యం బొంబాయి రవ్వతో అప్పడాలు. ఈ అప్పడాలు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం. ఈ అప్పడాల కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఒకసారి నీళ్లు పోసుకొని శుభ్రంగా సగ్గుబియ్యాన్ని కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మాత్రమే వాటర్ పోసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 1 అవర్ తర్వాత ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఇలా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా నానిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 8 కప్పుల నీళ్ళని పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఉప్మా చేసుకునే సన్నరవ్వ, అదేనండి బొంబాయి రవ్వను వేసి ఉండలు కట్టకుండా నీళ్ళల్లో ఒకసారి కలిపేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించాలి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగానే ఒక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను మిక్సీ పట్టుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో వాటర్ను మాత్రమే దీంట్లో పోసుకోండి. ఇలా పచ్చిమిర్చి, అల్లం నీళ్లు వేసుకోవడం వల్ల అప్పడాలు చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. సగ్గుబియ్యం 1 అవర్ పాటు నానాయి కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. చివరిలో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేయండి. చూడండి, కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా ఉండాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కాబట్టి లిక్విడ్గా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పాలిథిన్ పేపర్ పైన ఇలా అప్పడాలు వేసేసుకోండి. అయితే మా ఇంట్లో కొంచెం బాల్కనీలో ఎండ ఉంది కాబట్టి నేను ఎండలో పెడుతున్నాను. అస్సలు ఎండ లేని వారైతే ఫ్యాన్ గాలి కింద పెట్టినా చక్కగా ఆరిపోతాయి. ఎండ ఉంటే మాత్రం ఎండలో పెట్టడానికే ప్రిఫర్ చేయండి. చూడండి, ఒక గరిటెడు పిండిని వేసేసి కొంచెం స్ప్రెడ్ చేశారంటే సన్నగా వస్తాయి, స్ప్రెడ్ చేయకపోతే మందంగా వస్తాయి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఒక 2-3 డేస్ పాటు ఎండబెట్టుకున్నాను. ఇలా గలగల అయిన తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నూనె చాలా వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క అప్పడాన్ని వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేయండి. చూడండి, అప్పడం వేసేటప్పుడు ఏ సైజులో ఉంది, డీప్ ఫ్రై అయిన తర్వాత డబల్ సైజుకి వస్తుంది. మనం దీంట్లో వంట సోడా ఎలాంటిది వేయలేము, కానీ సగ్గుబియ్యం వేయడం వల్ల అప్పడాలు చాలా చక్కగా పొంగుతాయి. చూసారు కదండి, మనము తినేటప్పుడు మధ్య మధ్యలో సగ్గుబియ్యం తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ సగ్గుబియ్యం బొంబాయి రవ్వ అప్పడాలను ట్రై చేసి చూడండి.